టికెట్ రేటు పెరిగినా మూవీ ఇంత బడ్జెట్ ఎందుకు అయిందనే చర్చ మొదలైనా అన్నింటికి వినిపించే ఒకే ఒక్క రీజన్ రెమ్యునరేషన్లు. ఒక్క హిట్ పడితే చాలు హీరోలు డైరెక్టర్లు భారీగా పారితోషికాలు పెంచేస్తున్నారు. దీంతో నిర్మాత చిన్న పెద్ద అని డివైడ్ అయిపోయారు. అయితే ఇప్పుడు నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యలతో ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది. రెమ్యునరేషన్ వద్దు వాటాలే ముద్దు అన్నట్లు ప్రచారం జరుగుతోంది. అసలు దిల్ రాజు ఏమన్నారు? వాటాల విధానం ఏంటి? అసలు ఏం జరిగింది? రెమ్యునరేషన్ వద్దు వాటాలే ముద్దు. టాలీవుడ్ నేర్చుకోవాల్సింది ఇదేనా? దిల్ రాజు వ్యాఖ్యలతో ఇప్పుడు కొత్త చర్చ. వాటాల విధానమే ఇండస్ట్రీని కాపాడుతుందా? లాంగ్ రన్ లో ఇదే కీలకం కాబోతుందా? మిగతా ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉంది? భారీ బడ్జెట్ సినిమాలకు కేర్ ఆఫ్ గా మారుతోంది టాలీవుడ్. ఒక్క హిట్ పడితే చాలు హీరోలు డైరెక్టర్లు భారీగా రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. సినిమా బడ్జెట్, నిర్మాతల పరిస్థితి గురించి కనీసం ఆలోచించడం లేదనే చర్చ ఎప్పటినుంచో ఉంది. సినిమా బడ్జెట్ లో సగం రెమ్యునరేషన్లకే వెళ్లిపోతోందని, దీంతో బడ్జెట్ కొండెక్కి కూర్చుంటుందని, ఈ ఎఫెక్ట్ చివరికి ప్రేక్షకుడి మీద కూడా టికెట్ రూపంలో పడుతుందనే చర్చ ఉంది. ఇక పెరుగుతున్న నటుల పారితోషికాలు, బడ్జెట్లతో చిన్న మధ్య తరహా నిర్మాతలు ఓ వర్గం హీరోలతో సినిమాలు తీయడానికి కూడా ధైర్యం చేయడం లేదనే చర్చ ఉంది. చిన్న నిర్మాతలు, కొత్త దర్శకులు మంచి కథలు రాసినా వీటి కోసం సరైన హీరోలను కన్విన్స్ చేయడం కష్టంగా మారిందనే టాక్ ఉంది. ఇలాంటి చర్చకు దిల్ రాజు వ్యాఖ్యలతో ఆన్సర్ దొరికినట్లయింది. ప్రాఫిట్ షేర్ ప్లాన్ గురించి ప్రస్తావించారు. అలా చేసి ఉంటే గేమ్ చేంజర్ పరిస్థితి ఇంకోలా ఉండేదన్న దిల్ రాజు వ్యాఖ్యలతో ఇప్పుడు వాటాల విధానంపై చర్చ మొదలైంది. ఒక్కటి మాత్రం క్లియర్, ఇప్పుడు సినిమా సీన్ మారిపోతోంది. మేకింగ్ పై డైరెక్టర్లు దృష్టి పెడుతున్నారు. విజువల్ గా ఎంత గొప్ప సినిమా తీస్తున్నామనే దానిపై ఫోకస్ చేస్తారు. దీంతో బడ్జెట్ పెరిగిపోతోంది. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మార్కెట్ ఉంది కదా అనే ధైర్యం ఒకవైపు, ఓటీటీలు ఆదుకుంటాయన్న భరోసా మరోవైపు నిర్మాతల్ని నడిపిస్తున్నాయి. అయితే ఓ మంచి సినిమా తీయాలంటే చాలా త్యాగాలు చేయాలి. హీరోలు, దర్శకులు పారితోషికాలు తగ్గించుకోవాలి. లేదంటే సినిమా లాభాల్లో వాటాల్లా అందుకుంటే నిర్మాతలకు వెసులుబాటు ఉంటుంది. దిల్ రాజు ఇన్ డైరెక్ట్ గా చెప్పింది అదే. ఎఫ్డీసీ చైర్మన్ గా ఆయన నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, మీరు ఫారెన్ వెళ్తే ఫారెన్కి ఆ హీరోకి మొత్తం ఖర్చు, ఫ్లైట్ టికెట్తో సైతం, ఫుడ్తో సైతం మొత్తం అన్ని మనమే పెట్టుకుంటున్నాం కదా. మరి వాళ్ళ రెమ్యునేషన్ మొత్తం లెక్కేస్తే 3 years or 4 years అవుతుంది సినిమా. ఆ ఎంత డబ్బు మొత్తం లెక్కేస్తే రెమ్యునేషన్ సరిపోయింది కదా. మళ్ళీ ఎన్ని పోను మళ్ళీ పార్ట్నర్షిప్ ఎక్స్ట్రా వస్తే అంటే ఆ డబ్బు కూడా నిర్మాతకు రాకూడదు. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో మలయాళంలో లూసిఫర్ 2 తెరకెక్కింది. ఈ మూవీ కోసం మోహన్ లాల్, పృథ్వీరాజ్ ₹1 కూడా పారితోషికం తీసుకోలేదు. సినిమా రిలీజ్ అయ్యాక బాగా ఆడితే లాభాల్లో వాటా తీసుకుంటారు. సినిమాపై వాళ్లకు అంత నమ్మకం. దాంతో పాటు ఇప్పుడు ఖర్చు పెట్టే ప్రతి పైసా సినిమా క్వాలిటీ కోసమే అనేది వాళ్లు నమ్మిన థియరీ. ఇదే ఇప్పుడు హైలైట్ అవుతోంది. ఈ ఫార్ములాను మన దర్శకులు, హీరోలు ఆచరించి తీరాలనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది హీరోలు ఇదే బాటలో నడుస్తున్నారు. పుష్ప 2 కోసం బన్నీ, సుకుమార్ పారితోషికాలు తీసుకోలేదు. లాభాల్లో వాటా అందుకున్నారు. అది వాళ్లకు ప్లస్ అయింది. రాజమౌళి స్కూల్ కూడా ఇది. ఆయన తన ప్రతి సినిమాకు లాభాల్లో వాటానే అందుకుంటారు. మహేష్ సినిమా కోసం కూడా అదే చేస్తున్నారు. ముందే పారితోషికాల రూపంలో కాకుండా లాభాల్లో వాటా తీసుకుంటే సినిమా అవుట్పుట్ మరింత గ్రాండ్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అన్నిటికీ మించి నిర్మాత సేఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లూసిఫర్ 2 అనే మూవీ నుంచి టాలీవుడ్ ఖచ్చితంగా ఈ పాఠం నేర్చుకోవాలనే వాళ్లు మరికొందరు. ఏమైనా దిల్ రాజు వ్యాఖ్యలతో ఇప్పుడు కొత్త చర్చ మొదలైనట్లయింది. షేర్ ఇన్ ప్రాఫిట్, ఈ విధానంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. షేర్ ఇన్ ప్రాఫిట్ తో నిర్మాతకు ఎలాంటి వెసులుబాటు కలిగే అవకాశం ఉంది? ఇది అనుసరిస్తే ప్రొడ్యూసర్లకు గొప్ప రిలీఫ్ లభించడం ఖాయమా? ఈ విధానాన్ని ఫాలో అవుతున్న మన డైరెక్టర్లు, హీరోలు ఎవరు? దిల్ రాజు చెప్పినట్లు రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో షేర్ ఇన్ ప్రాఫిట్ విధానమే ఉండబోతోందా? మిగతా ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉంది? సక్సెస్ కు కేర్ ఆఫ్ గా నిలిచిన దర్శక ధీరుడు రాజమౌళి ఏ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోరు. ప్రాఫిట్ ఇన్ షేర్ విధానమే ఫాలో అవుతారు. ఆయనే కాదు, భారీ బడ్జెట్ సినిమాలు తీసే ప్రశాంత్ నీల్, సుకుమార్ లాంటి వాళ్లది కూడా ఇదే దారి. భారీ బడ్జెట్ మూవీస్, పాన్ ఇండియా లెవెల్ మూవీస్ వస్తున్న కొద్దీ
తెలుగు ఇండస్ట్రీ డైనమిక్స్ మారుతున్నాయి. స్టార్ డైరెక్టర్స్ అంతా న్యూ స్ట్రాటజీకి తెరతీశారు. నిజానికి ఇది ఇప్పుడు వచ్చింది కాదు. తెలుగు పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవే ఈ పద్ధతి మొదలు పెట్టారనే చర్చుంది. ఇప్పుడు చాలా మంది టాలీవుడ్ టాప్ హీరోలు కూడా కథను నమ్మి సినిమా తీస్తున్నారు. అది సక్సెస్ అయితే డైరెక్ట్ గా ప్రాఫిట్ లో షేర్ తీసుకోవడానికే ఆసక్తి చూపుతున్నారు. ప్రాఫిట్ ఇన్ షేర్ విధానంతో సినిమాను హీరో, డైరెక్టర్ మరింత ఓన్ చేసుకుంటారు. రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. వీటన్నింటికి మించి నిర్మాతకు వడ్డీల బాధ తప్పుతుంది. ఫైనాన్షియల్ గా పెద్ద రిలీఫ్ లభిస్తుంది. ఇప్పుడు రాజమౌళి గారి స్కూల్ అదే కదా, ఆయన ఏమీ తీసుకోవట్లేదు కదా, ఆయన మొదటి నుంచి ఫాలో అవుతుంది అదే కదా అని ఆయన అన్నారు అని ఈయన కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు దిల్ రాజు గారు. అతి త్వరలో మన వాళ్ళు కూడా దాంట్లోకే వస్తారు, దాంట్లోనే బెనిఫిట్ ఉందని వాళ్ళకు కూడా రియలైజ్ అవుతారని ఆయన అన్నారు. ప్రొడ్యూసర్ కి బర్డెన్ ఉండదు, అందులో ఒక ఓనర్షిప్ హీరోకి లేకపోతే డైరెక్టర్ కి ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ సూన్. మిగతా ఇండస్ట్రీలో ఈ విధానం ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా గత 20 ఏళ్లుగా రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు. తాను కేవలం ప్రాఫిట్ లో షేరింగ్ మాత్రమే తీసుకుంటాను అని ఓపెన్ గానే చెప్పాడు చాలా సార్లు. దీంతో మూవీ బడ్జెట్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా మంచి స్క్రిప్ట్ ను సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని, నిర్మాతలకు కూడా ఎక్కువ భారం ఉండదని అంటున్నాడు. తన చాలా సినిమాలు 20 కోట్ల లోపు బడ్జెట్ తోనే పూర్తయినట్లు అమీర్ చెప్పాడు చాలా సార్లు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా 2023లో విడుదలైన సెల్ఫీ సినిమాకు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఆ సినిమా సక్సెస్ సాధిస్తేనే రెమ్యునరేషన్ తీసుకుంటాను అని చెప్పాడు. సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే అది నిర్మాత బాగున్నప్పుడే. అది జరగాలంటే ఇలాంటి విధానాలే కరెక్ట్ అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు దేశమంతా టాలీవుడ్ వైపే చూస్తోంది. పెద్ద హీరోలందరూ దాదాపుగా పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నారు. దీంతో బడ్జెట్ కూడా పెరుగుతోంది. రాబోయే 10 ఏళ్లలో ఈ ట్రెండ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో షేర్ ఇన్ ప్రాఫిట్ విధానం రాబోయే రోజుల్లో కామన్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.